పాలమ్మినా పూలమ్మినా కష్టపడినా సక్సెస్ అయినా అంటూ సక్సెస్ మంత్రంతో ఫేమ్ అయిన బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కీలక కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. తన వయసు 73 ఏళ్లని, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అన్నారు. మునిగిపోయే పడవలో ఎవరైనా చేరుతారా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదన్నారు. రేవంత్ రెడ్డి 11 ఏళ్లు కాదు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా అది మునిగిపోయే పడవనే అంటూ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని, మొన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నా పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించినట్లుగా చెప్పారు. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చురుగ్గా కనిపిస్తున్న ప్రీతిరెడ్డి తాజాగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే హైదరాబాద్ను భాగ్యనగరంగా మార్చాలనే తెలంగాణ బీజేపీ కీలక డిమాండ్ను ఆమె సమర్థించారు. దీనికి తోడు గతంలో ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ కావడం అప్పట్లోనే సంచలనమైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి మల్లారెడ్డి ఫ్యామిలీ కుదిరితే బీజేపీ లేదా కాంగ్రెస్లోకి జంప్ కాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తాజాగా ఖండించారు.